మమతా బెనర్జీ దరిద్రపు లక్షణం ఏంటంటే ఒక పక్కనే వాళ్ళ పేపర్లో పెద్ద ఫోటో వేయించుకుని పెద్దది ఇదేస్తుంది, ఇది అపరాజిత అవిలు తీసుకొచ్చేసాం, ఎవరికైనా అత్యాచారం జరిగితే ఉడేసి పడేస్తామని చెప్పేసి. అదిగా చేయాల్సింది. నిజంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ ఆదేశించి తుపాకీతో కాల్చేవతలు పడేయాలి. ఎందుకంటే అత్యాచారం చేసింది అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఆయన కాపాడుకొస్తుంది ఎవరు? ఆ మేనల్డ్ అభిషేక్ బెనర్జీనే కదా. లేదా ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ని మార్చింది ఎందుకు, ఈవిడ ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకు? ఆయన కాపాడడానికే కదా. వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలే కదా. అయితే ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించిన ఇంకొక అడుగు ఎట్లా ఉందంటే, ఆ హాస్పిటల్లో వాళ్ళని లోకల్ పోలీసులు రక్షించట్లేదని చివరికి వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సిఐఎస్ఎఫ్ని పంపించింది అక్కడ సెక్యూరిటీ కోసం. ఆ సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ ఉండటానికి ప్లేస్ కూడా ఇవ్వద్దని చెప్పింది. అంటే వాళ్ళు అక్కడే పహారా కాసేటప్పుడు కూర్చోవడానికి ఒక ప్లేసు, ఓ రూము ఇవి ఉండాలి కదా, సెక్యూరిటీ ఉంది కదా, అది ఇవ్వచ్చు కదా. వాళ్ళని ఉండనియట్లేదు, లోపలికి రానియట్లేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం అలా చేయడానికి వీల్లేదని ఏ రాష్ట్రపతి పాలన పెట్టకుండా కోర్టుకు వెళ్ళింది. అయ్యో మేము సిఐఎస్ఎఫ్ పంపించామండి, వాళ్ళు ఉండేందుకు కొంచెం ప్లేస్ ఇప్పించండి అని. ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి బతిన్లాడుకోవడానికి కోర్టుకి ఎక్కిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.